వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించినటువంటి సినిమా చెన్నై లవ్ స్టోరీ. శుక్రవారం ఈ సినిమా మన ముందుకు వచ్చింది. చాలా వరకు పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. కలెక్షన్లో కూడా అదే విధంగా వచ్చాయి. డబుల్ డిజిట్ ని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ రూపంలో సాధించి కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించినటువంటి సినిమాగా చెన్నై లవ్ స్టోరీ రికార్డు పుటల్లోకి వచ్చింది. తొలి ప్రేమ తోపేం కాదు, సో మళ్ళీ ప్రేమ కూడా ఉంటుంది, దాన్ని మనం స్వీకరించాలే కానీ అని చెప్పేసి ఆ థీమ్ తోటి స్టీఫెన్ శంకర్ అలియాస్ సాయి రాజేష్ రాసినటువంటి కథ. తను ఒక నిర్మాత కూడా ఈ సినిమాకి. తనే కథని కూడా కథా స్క్రీన్ ప్లేని సమకూర్చాడు. రవి నంబూరి అనేటువంటి డైరెక్టర్ చేతుల్లో పెట్టారు. అతను ఈ సినిమాని ఏదైతే సాయి రాజేష్ మస్తిష్కం నుంచి పుట్టినటువంటి ఈ కథని తను ఓన్ చేసుకొని చిత్రీకరించినటువంటి విధానం ఆడియన్స్ ని అలరిస్తూ ఉంది అని చెప్పేసి ఓపెనింగ్స్ తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మార్నింగ్ షో మ్యాట్నీలకు మించి నైట్ షోలు బాగా ఫుల్స్ అవటం అనేది ఖచ్చితంగా ఒక సినిమాకి పాజిటివ్ టాక్ వస్తేనే అది సాధ్యమవుతుంది. అదే నెగిటివ్ టాక్ వస్తే మొదటి ఆటతోటే ఆ సినిమా తెలిసిపోతుంది మనకి. తర్వాత క్రమేణా నెక్స్ట్ షోలకి డ్రాప్ అయిపోవడం అనేది కనిపిస్తుంది. కానీ చెన్నై లవ్ స్టోరీకి మొదటి రోజు అది అలా జరగలేదు. సో మార్నింగ్ షో మ్యాట్నీలకి మించి ఫస్ట్ షో సెకండ్ షోలకి ఆక్యుపెన్సీ రేటు పెరగటం ఈ సినిమా మీద ఆడియన్స్ చూపిస్తున్నటువంటి ఆదరణకి నిదర్శనంగా చెప్తూ ఉన్నారు. ఇక మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 12,30,00,000 రూపాయల్ని ఈ సినిమా రాబట్టింది గ్రాస్ రూపంలో అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. కిరణ్ అబ్బవరం గత చిత్రాల మార్కెట్ తో పోలిస్తే ఇది అత్యధిక ఓపెనింగ్ కావటం విశేషం అని చెప్పేసి చెప్తున్నారు. విడుదలైనటువంటి తొలి రోజే ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి బుక్ మై షో, ఆన్లైన్ టికెట్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో 1,16,000కు పైగా టికెట్లు అమ్ముడవటం అనేది కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ నంబర్ సినిమాకి ఉన్నటువంటి క్రేజ్ ని అలాగే ప్రేక్షకుల్లో ఉన్నటువంటి ఆసక్తిని స్పష్టం చేస్తోంది అని చెప్పి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. జూలై 24 సినిమా అధికారికంగా విడుదల కాగా జూలై 23 రాత్రి ప్రదర్శించినటువంటి పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే 3,13,00,000 రూపాయలు రావడం సినిమా విజయానికి బలమైనటువంటి పునాది వేసింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. టాక్ పాజిటివ్ గా రావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా థియేటర్ల దగ్గర సందడి నెలకొంది. ముఖ్యంగా తిరుపతి, విజయవాడ, ఏలూరు వంటి ప్రధాన నగరాల్లో ఉన్న భారీ డిమాండ్ దృష్ట్యా థియేటర్ల యాజమాన్యాలు 2 లేదా అంతకంటే ఎక్కువ అదనపు షోలు, ఎక్స్ట్రా షోస్ ని జోడిస్తున్నాయని కూడా మనకి సమాచారం అందుతుంది. బేబీ కాంబినేషన్ మ్యాజిక్ వర్కౌట్ అయిందని చెప్పాలి. అంటే నేషనల్ అవార్డు గ్రహీత డైరెక్టర్ సాయి రాజేష్ అందించినటువంటి కథ, నిర్మాత ఎస్కేఎన్ మాస్ మూవీ మేకర్స్, అలాగే ఈ తొందర వచ్చి సాయి రాజేష్ వచ్చి అమృత ప్రొడక్షన్స్, ఈ 2 బ్యానర్ల కలయిక ఈ సినిమాపై ముందే అంచనాలను పెంచిందని చెప్పాలి. దానికి తోడు వాళ్ళు చేసినటువంటి ప్రమోషన్ ఏదైతే ఉందో అది కూడా సినిమాకి బాగా వర్కౌట్ అయింది. రవి నంబూరి అతను చేసినటువంటి డైరెక్షన్ లో ఒక ఎమోషన్ కనిపించడం, అలాగే మణిశర్మ మ్యూజిక్ యువతని థియేటర్ల వైపు పరుగులు పెట్టిస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఇక ఇవాళ శనివారం కాబట్టి ఇవాళ రేపు ఆదివారం ఈ 2 రోజులు బాక్స్ ఆఫీస్ రన్ మాత్రం సూపర్బ్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది అని చెప్పి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ జోరు కనుక ఇలాగే కొనసాగితే బ్రేక్ ఈవెన్ అవటం, ఈ వీకెండ్ లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనా ఒక సరైన కంటెంట్ కనుక పడితే యూత్ థియేటర్లకి వస్తారు, వాళ్ళు ఆ సినిమాకి బ్రహ్మరథం పడతారు అని చెప్పి చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ డే కలెక్షన్లు తెలియజేసాయని చెప్పేసి, అలాగే ఆ రికార్డు బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలియజేసాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి చూద్దాం చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం, శ్రీ లక్ష్మి గౌరీప్రియ వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం సూపర్ అని చెప్పేసి అందరూ కూడా ఏకగ్రీవంగా చెప్తున్నారు. నిజానికి ఈ పాత్రల్ని ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి చైతన్య చేయాల్సినటువంటి పాత్రలు. సో వాళ్ళ నుంచి ఈ పాత్రలు కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియకు దక్కాయి. వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. హిట్ పేర్ గా నిలిచే అవకాశం. వీళ్ళు కనుక ఇంకొక సినిమా చేస్తే ఖచ్చితంగా ఆ సినిమా కూడా హిట్ అయితే మన తెలుగు తెరకి లభించినటువంటి
చక్కని ఆన్ స్క్రీన్ పేర్స్ లో వీళ్ళు కూడా నిలుస్తారు అని చెప్పేసి విమర్శకులు భావిస్తున్నారు. మనం చూద్దాం చెన్నై లవ్ స్టోరీ ఎలాంటి కలెక్షన్స్ ని ఈ వీకెండ్ ద్వారా రాబట్టి మరి ఆ బ్రేక్ ఏమైనా 3 రోజుల్లోనే అందుకుంటుందా? లెట్ us వెయిట్ అండ్ సీ.